ఒకానొకప్పుడు మహిమాన్వితుడైన రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకరోజు ఒక విదేశీ సందర్శకుడు అతని ఆస్థానానికి వచ్చి రాజుకు ఒక అందమైన రాయిని బహుమతిగా అందించాడు. ఆ రాయిని చూసి రాజు చాలా సంతోషించాడు. ఆ రాతితో విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేసి రాష్ట్రంలోని ఆలయంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించి విగ్రహ తయారీ పనులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. ప్రధాన కార్యదర్శి గ్రామంలోని ఉత్తమ శిల్పి వద్దకు వెళ్ళి రాయిని ఇచ్చి, మహారాజు ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శి గ్రామంలోని ఉత్తమ శిల్పి వద్దకు వెళ్ళి రాయిని ఇచ్చి, మహారాజు ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. ఈ రాయి నుండి విష్ణుమూర్తి విగ్రహాన్ని సిద్ధం చేసి 7 రోజుల్లో రాజభవనానికి పంపండి. దీనికోసం మీకు 50 బంగారు నాణేలని ఇస్తారు. 50 బంగారు నాణేల గురించి విన్న శిల్పి సంతోషించాడు. మరియు జనరల్ సెక్రటరీ నిష్క్రమణ తర్వాత అతను విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించడానికి తన పనిముట్లను తీసుకున్నాడు. అతను తన పనిముట్ల నుండి ఒక సుత్తిని తీసుకుని దానిని పగలగొట్టడానికి రాయిని కొట్టడం ప్రారంభించాడు. కానీ రాయి అలాగే ఉండిపోయింది. శిల్పి రాయిని సుత్తితో చాలాసార్లు కొట్టాడు, కానీ రాయి పగలలేదు. 50 సార్లు ప్రయత్నించి చివరిసారి ప్రయత్నించడానికి శిల్పి సుత్తిని తీసుకున్నాడు. కానీ సుత్తిని కొట్టే ముందు 50 సార్లు కొట్టిన రాయి విరిగిపోకపోతే ఇప్పుడు ఏమి విరిగిపోతుందనుకుంటూ తన చేతిని లాగాడు. అతను రాయిని తిరిగి జనరల్ సెక్రటరీ వద్దకు తీసుకెళ్ళి ఈ రాయిని పగలగొట్టడం అసాధ్యమని చెప్పి తిరిగి ఇచ్చాడు. అందుచేత విష్ణు విగ్రహాన్ని దీనితో తయారు చేయలేము. జనరల్ సెక్రటరీ ప్రతి పరిస్థితిలో రాజు ఆదేశాలు నెరవేర్చాలి. అందుకే ఆ గ్రామంలోని ఓ సాధారణ శిల్పికి విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేసే పనిని అప్పగించాడు. శిల్పి ఆ రాయిని తీసుకొని ప్రధాన కార్యదర్శి ఎదుట సుత్తితో కొట్టడంతో ఒక్కసారిగా రాయి విరిగిన తర్వాత శిల్పి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఇక్కడ జనరల్ సెక్రటరీ ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదటి శిల్పి చివరి ప్రయత్నం చేస్తే అతను విజయం సాధించి 50 బంగారు నాణేలకి అర్హులు. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు మన విశ్వాసం సన్నగిల్లుతుంది మరియు మనం ప్రయత్నించకుండానే వదులుకుంటాము. చాలాసార్లు 1 లేదా 2 ప్రయత్నాలలో విఫలమైతే మేము మరికొంత ప్రయత్నించడం మానేస్తాము. అయితే మరికొంత శ్రమిస్తే పని పూర్తయ్యే లేదా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు విజయం సాధించే వరకు మీరు పదే పదే విఫలమైన తర్వాత కూడా ప్రయత్నించడం ఆపకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.